పశ్చిమ ఆసియాతో తల గోక్కోవటం ట్రంప్తోనే మొదలు కాలేదు. ఇరాన్లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి మహమ్మద్ ముసాదిసా ప్రభుత్వాన్ని బ్రిటన్తో కలిసి పోరాటం జరిగింది. అప్పుడు కుట్ర పన్ని పడగొట్టినటువంటి ఘనుడు నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్. ఈ దురంతం తర్వాత ఇరాన్ ప్రజలతో అమెరికాకు సంబంధాలు లేవు. ఇది ఎప్పుడు జరిగింది? 1953లో జరిగింది. ఈ అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ ఈ దురంతం తర్వాత ఇరాన్ ప్రజలతో అమెరికా సంబంధాలు లేవు. ఈ మొసాదికా స్థానంలో వచ్చినటువంటి మహమ్మద్ రిజా 25 ఏళ్ల పాటు ఇరాన్ సంపద దోచిపెట్టగా 1979లో ఆ నియంత్రణ జనం తరిమి కొట్టారు. ఇరాన్ జనం తరిమి కొట్టారు. ఇరాక్లో 2005లో జార్జ్ బుష్, 2011లో లిబియా, సిరియా, ఒబామా తలలు గట్టిపడిపోయినాయి ఇరాన్తో యుద్ధం చేయలేక. అప్పటి నుంచి ఈ అమెరికా దాని ఎంత చూస్తుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెట్రోలియం ఉత్పత్తులు. ఈ విధంగా ఉంటుంది అమెరికా కథ. చూసారా? ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.